start with the word of prayer. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవా, గడిచిన 3 సంవత్సరాలు మినిస్ట్రీ విషయంలో సంఘ విషయంలో మీరు చూసిన కృపను మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారంలో రాజేశ్వర నీ వాక్యం ఒప్పుకున్నాం. This is the day that the Lord has made. We will rejoice and we will be glad in the Lord. దేవా, ఈ రోజు మేము ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము. కేవలం మా గొప్పతనం కాదు, నీ కృప నీ కనికరం బట్టి ఈ రోజు మేము ఆనందించి స్థితించగలిగిన మనం చెల్లిస్తున్నాం. దేవా, చర్చ్ యానివర్సరీకి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆశీర్వదించండి, దీవించడం దశలో మరి సర్వీస్ ఆది నుంచి థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిశుద్ధాత్మ దేవ వినూతన అభిషేకం మాకు అనుభవించండి. నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన. నీ సన్నిధి మా మధ్య స్థిరపరచదేవా. ఇంతబడిన వాక్యం మీరు కంటే పరిపంచని స్థుతి ఆరాధన జ్ఞాపకం చేసినాం. మరి ప్రజెంట్ వర్షం టీం కూడా దేవా నీ నామం మహిమపరిచి గణపరిచి నేను స్థుతించి నేను ఆరాధిస్తున్నాను కదా. నీ ఆత్మతో కుమ్మరించండి. ఘనముగా నేను స్థుతించగలడు, ఘనంగా నేను ఆరాధించగలడు, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించగలడు. మా భాష కృపని గ్రహించమని ప్రార్థన దేవా. మా మధ్యలో జ్ఞాపకం చేసాం. మరి వాక్యాన్ని పంపించడానికి మొదలు చేస్తాను. ఈ సాయంత్రం సమయం మేము ఏ వాక్యం విన్నారో ఆ వాక్యమే మేము వింటున్నందుకు ఇంతబడిన వాక్యం మీరు కంటే ఫలింపజేయాలని ప్రార్థిస్తుండగా మా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులతో ఈ రోజు మా చర్చ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే ఆధిక్యతని మాకు దయచేసిన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రేపు షెడ్ వేసుకుందాం అనుకున్నాను, అప్పుడు కూడా కుదరలేదండి. తర్వాత సరే నేను అప్పుడు నిలబడి అక్కడ నిల్చొని ఇక్కడ సైడ్ చూసినప్పుడల్లా ఓపెన్ ల్యాండ్ ఉంది కదా, స్లాబ్ వేసుకొని మంచిగా స్లాబ్ వేసుకొని దాదాపు 100 మంది పడతారు అన్న తలంపుతోనే ఆ దృశ్యాన్ని చూసామని అదే ప్రకారం ప్రార్థన చేస్తూ వచ్చినాను. అలాగే సో దాదాపు 10 సంవత్సరాలు ఆ మినిస్ట్రీలో వర్క్ చేస్తాను. మానేసిన తర్వాత నాకు ఇచ్చిన తలంపు దేవా తప్పకుండా కార్యం చేస్తామని ఆలోచన కలిగింది. సో స్లాబ్ వేసుకున్నాము, చిన్న తరగతితో నుంచి చర్చ్ స్టార్ట్ చేస్తామని అదే ప్రకారంగా ఏప్రిల్ 30, 2019లో పునాది ఫౌండేషన్ స్టోన్ స్టార్ట్ చేసినాము. పిల్లర్స్ లేవండి ఈ హాల్కి. సో కింద స్తంభాలతో పిల్లర్స్ వేసినాము, పైన స్లాబ్ వేసుకోగలిగాము 2019లో. సో 2 ఇయర్స్ అట్లనే తడకల్లో వేసుకున్నాం. చాలా మంది చూసుంటారు, ఇట్లా బొంగులు కట్టి సాపం చుట్టి లేకపోతే పైన షీట్స్ కట్టుకొని వర్షం పట్టు కొంచెం నీళ్ళు కారేది, నీళ్ళు బయటకు చిన్న వాళ్ళని ఇట్లా టైల్స్ లేవండి, సిమెంట్తో ఎట్లయితే ఉంటుందో గర్భుగా అట్లనే ఉండేది. సో అదే ఫ్లోరింగ్ ఉన్నది. అయినా కానీ కొంతకాలం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మనం ఇదే తడకల ప్లేస్లో సర్వీస్ కండక్ట్ చేసినాము. కానీ అదేవిధంగా తడకలు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాము. బట్ దేవుని కృపను బట్టి అనేక మంది సహాయపడ్డారు. సో లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనం చర్చ్ హాల్ కట్టుకోగలిగినాము. లాస్ట్ ఇయర్ వరకు దేవుడు ఇంకొక ఇయర్ బట్టి
మనల్ని నడిపిస్తావచ్చు. హల్లెలూయా. ఆమేన్. ఈ హాల్ కట్టినప్పుడు కూడా కేవలం ఆ తడకలు తీసేసి, తడకలు ఊరికే తడుస్తున్నాయి కదా, సో తడకలు తీసి రేకులు వేసుకొని ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ చేసుకొని కూర్చున్న తర్వాత గోడలు వేసుకున్న తర్వాత ఫ్లోరింగ్ చేసాం అని తర్వాత అనుకున్నాం. కానీ దేవుని కృపను బట్టి అద్భుతంగా ఏమైందంటే 21 daysలో ఏదైతే మీరు హాల్ చూస్తారో ఆ హాల్ కంప్లీట్ అయ్యిందండి. హల్లెలూయా. జూలై 25th స్టార్ట్ చేసినాము, August 14th ఈ వర్క్ కంప్లీట్. 21 daysలో కంప్లీట్ చేసుకోగలరు. అది నా గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు, అది దేవుని కృపను బట్టి. హల్లెలూయా. ఈవెన్ ఆ ఫైనాన్సెస్ కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తూ వచ్చినాడు. యాక్చువల్గా టెంపరీ షెడ్ వేసుకోవడానికి మాత్రమే చేతిలో డబ్బులు ఉండేవి. అది కూడా చూడండి. ఇంకొక మాట ఏంటంటే ఏ ఒక్క రూపాయి కూడా మేము మా పాకెట్ నుంచి ఖర్చు పెట్టలేదు. అదంతా కూడా దేవుడు అనుగ్రహించింది. హల్లెలూయా. సో ఏదైతే స్టార్ట్ చేసినామో స్టార్టింగ్ వర్క్ మాత్రమే ఉండదు, కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ అనేక మంది మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మినిస్ట్రీకి సపోర్ట్ చేసిన వాళ్ళు అనేక మంది ముందుకు వచ్చి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే ఈ అల్టిమేట్ ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే కంప్లీట్ ఇంకా పెండింగ్ లేకుండా సెకండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే విషయంలో కంప్లీట్ అవ్వాలని ఆలోచనతో స్టార్ట్ చేసి దేవుడు కంప్లీట్ చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు అందరూ కూడా దాదాపు వచ్చిన వారందరూ కూడా లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనం ఇక్కడ దేవుని స్తుతించి దేవుని ఆరాధించడం. హల్లెలూయా. సో ఇంకొకటి ఏంటంటే మనము జాన్ ఎజ్రా మినిస్ట్రీస్ అని స్టార్ట్ చేసాము. దాంట్లో 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఎజ్రాస్ చర్చ్ కానీ 5 డిపార్ట్మెంట్స్, ఎజ్రాస్ చర్చ్, బైబిల్ కాలేజ్, కవెనెంట్ పార్ట్నర్ ఫౌండేషన్స్, ఇంకా అలయన్సెస్ అని మ్యాట్రిమోనియల్ సర్వీసెస్. అలాగే ఇవన్నింటిలో కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాం. బైబిల్ కాలేజ్ తర్వాత అది కూడా ఈ కూడా స్టార్ట్ చేస్తాము. సో చర్చ్ స్టార్ట్ చేస్తాము, చర్చ్ మినిస్ట్రీ చేసుకుంటున్నాము, సండే సర్వీసెస్ కలిగి ఉన్నాము, మార్నింగ్ ప్రేయర్స్ కలిగి ఉన్నాము, ఆల్ నైట్ ప్రేయర్స్ కలిగి ఉన్నాము. అదేవిధంగా మరి ఈ ఇయర్ ఫస్ట్ టైం మే మంత్లో VBS చేసుకోగలిగినాం. హల్లెలూయా. వెకేషన్ బైబిల్ స్కూల్ లాస్ట్ 2 years చేయలేకపోయినాం. ఈ సంవత్సరం అనుకోకుండా మాటలు కలుపుతూ పిల్లలతో VBS చేద్దాం పాప అంటే చేద్దాం అనుకున్నాము. అనుకోకుండా నేను స్టార్ట్ చేసినప్పుడు అరే మా చర్చ్ మెంబర్షిప్ 10 మంది కంటే ఎక్కువ లేరండి. అది సిగ్గుపడాల్సిన అవసరం లేదు, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఇంకా ఖచ్చితంగా చెప్తే ఇంకా 8 మంది ఉండొచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం ఏం చేశాడంటే నేను VBS స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచించినాను, నా పిల్లలు ఎవరు లేరు కదా, మరి ఎంతమంది వస్తారో నాకు తెలియదు అని, కనీసం ఒక 25 members వస్తే చాలు అనుకున్నాను. కానీ దేవుడు అద్భుత రీతిగా 50 students కన్నా ఎక్కువ మందిని దేవుడు వెకేషన్ బైబిల్ స్కూల్కి పంపించిన. హల్లెలూయా. 4-5 days మనం కలిగి ఉన్నాము. అన్ని అంటే సండే 3 days కలిగినాము, తర్వాత సండే రోజు కూడా ప్రెజెంటేషన్ సండే కూడా చేయగలిగినాము. హల్లెలూయా. సో దేవుడు కృపను బట్టి దేవుడు ఆ కార్యక్రమాన్ని చేస్తారు, నడిపిస్తాం. చూడడం సో అన్ని విషయాలు అంటే యాక్టివిటీస్ ఏది కూడా మానకుండా మార్నింగ్ ప్రేస్ కానీ ఆన్లైన్ ప్రేస్ చేస్తూ వచ్చడం. ఒకరున్నా ఇద్దరు మేము కేవలం మేము ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ ప్రార్థన మాత్రం చాలా మటుకు ప్రార్థన మాత్రం ఆపలేదు. బైబిల్ స్టడీస్ కూడా కలిగి ఉన్నాము. క్రమక్రమంగా దేవుడు సంఘాన్ని బలపరుస్తాడని, స్థిరపరుస్తాడని, అదేవిధంగా చర్చ్ మెంబర్స్ కూడా దేవుడు నడిపిస్తాడని మీరు ప్రార్థన చేసి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి. ప్రేమించిన కాలంలో దేవుడు తప్పకుండా మమ్మల్ని స్థిరపరచినట్లయితే దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మీరందరూ కుటుంబ సభ్యులుగా, బంధుమిత్రులుగా అందరూ కూడా సాక్షిగా ఉన్నారు. తప్పకుండా మనం ఏదైతే చూస్తున్నామో తప్పకుండా దేవుడు విస్తరించేవాడు. హల్లెలూయా. అపవాది అనేక ప్రణాళికలు కలిగి ఉంటాయి, కానీ అపవాదిని జయించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. సో రీసెంట్గా మన చర్చ్ విషయంలో మాట్లాడాలంటే అనేక సార్లు నాకు మారుమూల ప్రాంతాలకు చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, లేదంటే వీడియోస్ చూసుకోవడం, అనేక మంది ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళడం, లేకపోతే కొండ ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేయడం అనే తలపు కలిగి ఉన్నది. నేను రీసెంట్గా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందండి. ఈ ఒడిశా ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచయం చేయాలని ఒక పాస్టర్స్ అందరూ కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చినారు. సో దాని గురించి తొందరపడలేదు, ప్రార్థన చేస్తున్నాము. దేవుని ప్రణాళిక బట్టి మరి సెప్టెంబర్ మంత్ ఒకసారి వెళ్ళి చూద్దామనే ఆలోచన కలిగింది. సో దేవుని నడిపింపు బట్టి తప్పకుండా అక్కడ వెళ్ళి సో అక్కడ అంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవండి. అక్కడ ఆల్మోస్ట్ చర్చెస్ ఉన్న పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ కూడా ఏం లేవు. అక్కడికి వెళ్ళి ఫస్ట్ చూసి వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి వాక్యం కావాలని పిలుస్తూ వచ్చినారు. వాళ్ళకి మా దగ్గరకు వచ్చి వాక్యాన్ని బోధించండి, మేము వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నాము, వాక్యం వినాలనుకుంటున్నాము అనే ఆలోచన వాళ్ళు కంటిన్యూస్గా పిలుస్తూ వచ్చినారు. సో తప్పకుండా అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేద్దామనే ఉద్దేశంలో కలిగినాము. తర్వాత ఇంకా ఏదైనా వస్తువులు కానీ ఏదైనా ఇవ్వాలని ఆలోచన అన్నట్టు తప్పకుండా మరి ఫండ్స్ రేస్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా సహాయంగా మా ఉద్దేశం ఏంటంటే
వీఆర్ బ్లెస్డ్ మీరు బ్లెస్ వెళ్ళము అదే వాక్యం ఏమంటుంది సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకుంటారు. హల్లెలూయా. సో దేవుడు తప్పకుండా ఈ ప్రాంతంలో వాడుకుంటున్నాడు. మరి ఆ ఒరిస్సా ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూడా దేవుడు మరి సంఘంగా మినిస్ట్రీగా అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని వాడుకుంటాడని అందరూ కూడా ఇది ఆహ్వానం అండి. ఏమైనా రాగమితో రావచ్చు, తప్పకుండా తెలియజేస్తాము. సో మీరు ఎలాంటి సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే దయచేసి మీకు ఇంటిమేట్ చేస్తామో తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇది మా ఫ్యామిలీ గురించి కాదు, ఇది చర్చ్ గురించి మినిస్ట్రీ గురించి అక్కడ వెళ్ళి చేయాలని ఆలోచన కలిగింది కాబట్టి ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి, దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలని. హల్లెలూయా. ఏమైనా అదే కాకుండా చర్చ్ స్టార్ట్ చేసి మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా మా ఉద్దేశం ఏంటంటే ఆర్ఫనేజెస్కి పిల్లలకి హెల్ప్ చేయాలని ఆలోచన కలిగింది. అది కూడా కేవలం భోజనం పెట్టడం కాదు, బట్టలు పెట్టడం కాదు, కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయాలని ఆలోచన మా ప్రయారిటీ అనమాట. పిల్లలకి ఒకవేళ మేము మా సొంతంగా చేసినా కానీ లేదంటే ఫండ్స్ రేజ్ చేసినా కానీ చేయాలన్న ఆలోచన కలిగింది కాబట్టి మరి గడిచిన సంవత్సరం అకాడమిక్ వచ్చేసి దాదాపు కొంతమంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలిగిన మన ఎడ్యుకేషన్ మెయిన్ థింగ్. సో చదువుకోవడానికి ఫీజు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నట్లయితే చాలామంది నాకు కాల్ చేస్తారు. నేను వాళ్ళ తరఫున అనేక మందికి నాకున్న కాంటాక్ట్స్లో నేను రిక్వెస్ట్ పంపడము, అనేక మంది ముందుకు వచ్చి ఆర్ఫనేజ్ పిల్లలకి ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక డిపార్ట్మెంట్లో ఇదే ఫౌండేషన్స్ ద్వారా ఎస్ఆర్ ఫౌండేషన్స్ ద్వారా చారిటీ వర్క్ ద్వారా దేవుడు మార్చిన కృపను బట్టి అనేక మందికి సహాయం చేయగలుగుతున్నాము. తప్పకుండా మీకు అనేక ఆర్ఫనేజెస్కి ఓల్డేజ్ హోమ్స్కి సపోర్ట్ చేస్తాము. అలా జాన్ ఎజ్రా మినిస్ట్రీస్ ఇంకా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు మీద ఇది సంస్థ రిజిస్టర్డ్ అయ్యిందని. అందులో దిస్ ఇస్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. సో మనం ఏం దొంగతనం చేయట్లేదు, ఇల్లీగల్ చేయట్లేదు, అన్నీ కూడా లీగల్గా చేస్తాం కాబట్టి తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ మినిస్ట్రీ విస్తరించాలని, అనేక మందికి సహాయం చేసే పరిస్థితిలో ఉండాలని మా ఆలోచన. ఎవరు ఏ సహాయం అడిగినా కానీ మేము ఇమీడియట్గా అంటే చర్చ్ తరఫున సహాయం చేసే స్థాయిలో ఉండాలని మా ప్రార్థన. మీరు కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుని మహిమాతం కనుక మా గొప్పతనం ఎవరికైనా 10 రూపాయలు సాయం చేస్తారు, అది మా గొప్పతనం కాదండి, అది దేవుని మహిమ కలుగుగా కానుగా. దేవుని మహిమాతం కనుక సహాయం చేయాలనుకున్నాము, సహాయం చేస్తాము. మా వంతు మేము ఏదైతే చేయగలుగుతామో మా జేబుల నుంచి ఇవ్వగలుగుతాము, లేదంటే ఫండ్స్ అని అరేంజ్ చేసి ఇస్తున్నాం. మినిస్ట్రీ కాబట్టి మినిస్ట్రీ చాలామంది మీలో ఉన్న చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ వచ్చున్నారు. సో మీరు కంటిన్యూ చేస్తారని నమ్ముతున్నాము. అదేవిధంగా ప్రార్థన కూడా మా పక్షాన చేస్తాను. హల్లెలూయా. సో ప్రత్యేకంగా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. పరిచయంలో మంచి స్థాయికి ఎదగాలని, అనేక మందికి ఒక బ్లెస్సింగ్ ఉండాలని, అదేవిధంగా ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు కానీ ఆత్మలు సంపాదించాలని ఆలోచన కలిగినాము, దాంట్లో ప్రయత్నం చేస్తున్నాం, ప్రణాళిక కలిగినాము, పని చేస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా మమ్మల్ని మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని ఎత్తుపట్టండి. మీ ప్రార్థన సపోర్ట్ మాకు ఎంతో అవసరం. హల్లెలూయా. ఆమేన్. సో దేవుడు ఇచ్చిన సాక్ష్యం పడి వందనాలు చెల్లిస్తున్నాము. మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. హల్లెలూయా. మ్యాట్రిమోనియల్ సర్వీస్ కూడా ఉంటే ఎవరైనా మీకు సంబంధాలు కావాలి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా సంబంధాలు మాకు చెప్తే మాకు ఉండదంటేనే అలయన్సెస్ చూస్తారు. అలయన్సెస్ చార్జెస్ ఉంటే ఫ్రీ ఏం కాదు. It's not my testimony, but I wanted to tell something and come back to this scripture. నేను చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసి ఉండేవారు. We used to live in a colony. ఆ కాలనీలో ఓన్లీ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వారు మాత్రమే ఉండేవారు. కాలనీ ఇస్ టోటలీ ఇంకెవరి అవుట్ సైడర్స్ ని అలౌ చేసేవారు కాదు. వీ హ్యాడ్ నాన్ క్రిస్టియన్స్ ఆల్సో బిసైడ్ అవర్ హౌస్. కానీ నేను ఎలా పెరిగానంటే ఐ డోంట్ నో ఎనీథింగ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కి జాయిన్ అయ్యానో, జనరల్లీ ఇంటర్మీడియట్ మంత్ ఆఫ్ జులైలో స్టార్ట్ అవుతుందండి. మా సైడ్ లో ఎక్కువ కాలేజెస్ లేకుండా ఆ టైంలో. సో నేను ఇక్కడ హైదరాబాద్ కి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చినప్పుడు when I came to Hyderabad in the month of July, I used to get scared అండి. నిజంగా చెప్తున్నానండి. బస్ లో వస్తున్నప్పుడు ఈ షామీర్పేట్ లాల్ బజార్ ఎంటర్ అయినప్పుడు నాకు ఒక విధమైన భయం వచ్చేదండి. జూలై మంత్ అందరికీ తెలుసు వాట్ హ్యాపెన్స్ in the month of July in Hyderabad. I'm telling you, this was very long back when I was just 17 years at ఆ టైంలో. నాకు సౌండ్స్ అన్నా అవన్నా అంటే నాకు చాలా భయం వేసేదండి. ఐ యూస్ టు సేవ్ మై స్పిరిట్. నా స్పిరిట్ ఎక్కడ కూడా దాన్ని చూడొద్దనేసి నేను ఎంతో జాగ్రత్తగా నేను బస్ లో ఉండి కూడా నేను ప్రేయర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళనండి. నాకు చాలా భయం సౌండ్స్ అన్నా అవన్నీ.
ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి ఈ ప్లేస్కి వచ్చినానో మా పిల్లలు ఇద్దరు కూడా చాలా చిన్నగా ఉండే. అట్ ద టైం నేను వర్క్ చేస్తలేను. ఒకరోజు నేను ఇంట్లోనే ఇట్లా కూర్చొని ఉన్నాను. మా ఇంటి బయట ఇలాంటి కొన్ని రైచర్స్ జరుగుతూ ఉండే అనమాట. నేను అక్కడికి ఐ నెవర్ గో అవుట్ అండ్ సీ అట్లాంటి వారికి. అక్కడికి చూసి ఓన్లీ ఒక్కటే నేను అనుకున్నాను, దేవా, ఐ వాజ్ నాట్ బోర్న్ ఇన్ సచ్ ఫ్యామిలీస్. అవునా అవునా? ఎస్, ఐఎమ్ నాట్ బోర్న్ ఇన్ సచ్ ఫ్యామిలీస్. యూ హ్యావ్ సేవ్ మీ. నాకు ఒక క్రైస్తవ కుటుంబాన్ని నా కొరకు నువ్వు ఏర్పరిచినావు దేవా. అంటే ఇప్పుడు చెప్పండి, మనం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. దేవుడు మనకు 2000 years బ్యాకే మన కుటుంబాన్ని మనకు ఏర్పరిచినాడు. అవునా కదండి? అవునా కదండి? ఈ రోజు ఎంత మంది ఆ ఆచార్యలో ఉంటున్నారండి. ఎంత మంది ఆ ఆచార్యలో ఉండి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. గమనించండి. ఒక క్రైస్తవుడిగా మనకు ఎంత వేదన కలుగుతుందో మీరు ఆలోచించండి, ప్రార్థన చేయండి. నిజంగా నేను అన్నాను, దేవా, ఇక్కడ ఉన్న మన అందరము సమ్ ఆర్ 80+, some are 70+, some are even from the 10+, but God has chosen us 2000 years back to give a Christian family to us. Really be happy for that, and I'm telling you, don't give this salvation for any reason. ఒకటి, దేవుడు ఆల్రెడీ మనని ఒక కుటుంబంతో ఏర్పరిచినాడండి. రీసెంట్లీ ఐ థింక్ సో లాస్ట్ మంత్ పాస్టర్ గారి యొక్క బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చినారండి ఫర్ డిన్నర్. ఓకే, దట్ బ్రదర్ ఈజ్ ఆల్సో ఏ పాస్టర్. ఈజ్ వర్కింగ్ ఇన్ నర్సీపట్నం. అతను చేసే అంటే పరిచర్య ఎలాంటిదంటే చాలా ఊర్లో అన్నమాట, చాలా ఊర్లు అవి. అయితే మేము మాట్లాడుతున్నాను, ఐ వాంటెడ్ సమ్ ఆన్సర్ ఫ్రమ్ దెమ్. సో నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, మీ చర్చ్ సర్వీస్ ఎలా ఉంటాయి? ఓకే, దేశం ఇలా ఉంటాయి చర్చ్ సర్వీసెస్. దెన్ మరి ఈ వీక్ డేస్ లో మీ యాక్టివిటీస్ ఏంటి? విల్ హ్యావ్ ఉమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది, అన్ని చెప్తా ఉన్నారండి. బట్ ఐ వాంట్ స్టిల్ ఇంకొక ఆన్సర్ కావాలి. ఉమెన్ ఫెలోషిప్ ప్రేయర్స్, ఆల్ నైట్ ప్రేయర్స్ ఇవన్నీ ఈవినింగ్ లో జరుగుతాయి. మరి మార్నింగ్ మీరు ఏం చేస్తారు అని నేను అడిగానండి. అయితే వాళ్ళు ఒక మాట నాకు చెప్తున్నారు, ఏంటంటే మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ మనమైతే ఏ విధంగా మన ఆఫీస్ కి మనం క్యారేజెస్ అన్ని ప్యాక్ చేసుకొని ఎలా మన ఆఫీస్ కు వెళ్తామో అట్లా అంట ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు మార్నింగ్ లేసి వాళ్ళ క్యారేజ్ అన్ని ప్యాక్ చేసుకొని దే గో అవుట్ ఇన్ టు ద విలేజ్ టు ప్రీచ్ అండి. హౌ మెనీ ఆఫ్ us are doing? I really felt నిజంగా మనము ఎప్పుడైతే నేను చెప్తున్నాను as a family when we start working for the God, I'm telling you there is a lot of blessing. We don't see the blessing, but we are going to give freedom to many of the families. అయితే ఇందులో గొప్ప ఏముంది? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి వెళ్తున్నారు అని అన్నారు. అక్కడే ఉందండి, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక పని చేస్తున్నారంటే దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ దెమ్. కమ్యూనికేషన్ అంటే వాళ్ళిద్దరు కూడా వంట చేసుకొని బాక్స్ లో పెట్టుకొని వెళ్ళారండి. ఒకవేళ మనము వెళ్దాము అని హస్బెండ్ చెప్పింది అనుకోండి, ఏం వండాలో అక్కడ ఏం తింటామో మీరు కరెక్ట్ గా కమ్యూనికేషన్ చేయనప్పుడు కెన్ వి ప్రిపేర్ ద లంచ్? డెఫినెట్లీ నాట్ కదా. అందుకే నేనేం చెప్తున్నానంటే వెన్ వీఆర్ యాజ్ టుగెదర్ there should be lot of communication andi. I am telling you, God has insisted the family. ఇది దేవుని యొక్క ప్రణాళిక, కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో ఫస్ట్ వచ్చేది వైఫ్ అండ్ హస్బెండ్. there should be lot of communication అండి between those two. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ అనేది we have between the wife and husband, I am telling you, lot of your problems in the house will be solved. They remember, they already మిమ్మల్ని సృష్టించిండు, మీకు ఫ్రీడమ్ ఇచ్చిండు, మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చిండు. ఆ కుటుంబాన్ని మీరు సమయముతో దేవునికి దగ్గర కావాలండి. ఆ సమయం లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇట్స్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. అయితే డెవిల్ మాత్రము ఈ ఒక్క విషయంలో దేవుడు వెనకాల ఉందన్నమాట. కుటుంబాలని చెదరగొట్టాలి. ఎందుకండి యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజు ఏం చేసిందండి? ఎవరు చంపేసిందండి? చిన్నపిల్లలు. ఎందుకండి? అందులో ఎక్కడ యేసుక్రీస్తు కూడా ఉంటున్నాడేమో, అందులో వెళ్ళిపోతాడు అనేసి చంపేసిందండి.
అట్లనే ఈ రోజు కూడా సాతాను ఎంతో తెలివిగా ఏం చేస్తున్నాడంటే కుటుంబాలని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడండి. కుటుంబాలని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ అందరికీ నేను ఒకటి చెప్తాను. ఐ హ్యావ్ వన్ ఇయర్ రింగ్, ఫింగర్ రింగ్. దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ రింగ్ అండి. ఓకే, నాకు ఎంగేజ్మెంట్ 2099 లో అయిందండి. అట్ దట్ టైం నేను ఇంత చబీగా లేకును, కానీ ఐ వాజ్ గుడ్. ఓకే, ఆ రోజు నాకు ఈ ఉంగరం పెట్టినారండి. ఐఎమ్ టెలింగ్ యూ, సో మెనీ ఇయర్స్ వీ హ్యావ్ క్రాస్ 20 ప్లస్ నౌ. ఓకే, కానీ ఈ రింగ్ మాత్రం నాకు పర్ఫెక్ట్ గా ఇంకా సెట్ అవుతుందండి. నేను అన్నిట్లో అయినాను, కానీ ఈ రింగ్ మాత్రం నాకు ఎక్కడ కూడా టైట్ అనిపించదండి. ఇట్ వాజ్ లూజ్లీ గోయింగ్ టు మై ఫింగర్స్. ఓకే, దట్ మీన్స్ వాట్? వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ సంథింగ్, మీకు ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబంలో వచ్చినా దేవుడు ఆ పరిస్థితులన్నింటిలో కూడా అధిగమించి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాడండి. డోంట్ ఫర్గెట్ గాడ్. గాడ్ ఈస్ రియల్లీ డూయింగ్ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీస్, అమేజింగ్ థింగ్స్. కానీ ఒకటి ఏంటంటే, we are unable to spend time. So devil also is very smart. So what it is doing, very smartly it has introduced smartphones into our lives. Smartphones. ఎక్కడైతే నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరు టిఫిన్ బాక్స్ కట్టుకోవడానికి ఎంత కమ్యూనికేషన్ యూజ్ చేశారో, ఆ కమ్యూనికేషన్స్ ని బ్రేక్ చేయడానికి డెవిల్ హ్యాస్ ఇంట్రడ్యూస్ స్మార్ట్ ఫోన్. చాలా అండి, అందరం అనుకుంటాం స్మార్ట్ ఫోన్ ఎంత యూస్ఫుల్. వీ వాంట్ టు డూ గూగుల్ పే, సింప్లీ సిట్ అట్ హోమ్, టైప్ ది పిన్ నంబర్, వీ కెన్ ట్రాన్స్ఫర్ ది అమౌంట్, వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు అంత టైం ఉంది అని అంటే మీరు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి లైన్ లో నిల్చొని అమౌంట్ పే చేయలేరా అండి? నో, వీ డోంట్ వాంట్ టు డూ. మనకి ఎక్కడ ఉందండి? మనకి ఇచ్చిన టైం ని మనం ఏం చేస్తున్నామంటే, వీ స్టార్టెడ్ టు ఫోకస్ ఇట్ ఆన్ ది mobiles. Okay, using mobiles is not a bad habit, but extremely using of that mobile will definitely destroy your family's children. I'm telling you, don't use the mobiles. నీకు టైం ఉంది అని అంటే లేవండి, మీరు వెళ్ళండి, బ్యాంకుకి వెళ్ళి పని చేసుకోండి. లేదు మీ పిల్లలకి ఏమైనా అడ్మిషన్స్ చేయాలా, గో టు ఈ సేవ, మీ సేవ, మీతో పనులు చేసుకోండి. లేదు ఇంకా టైం ఉందా, మీ ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యు ఆర్ సింగిల్, stay with your family and pray. If you are married, stay with your spouse and pray. Don't ever take that as granted we can do anything. And I'm telling you, devil is almost to destroy every family. ఎక్కడైతే ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తుందో దేవుడు, మనం ఎట్లా ఒక ఆత్మను సంపాదిస్తే దేవుని కోసము ఏమంటామండి, ఒక ఆత్మను సంపాదించినాం కాబట్టి ఎంత మనం హ్యాపీగానే దేవుడు అక్కడ సంతోషిస్తాడంటారు కదా. ఒక్క ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తే డెవిల్ కూడా అంత సంతోషిస్తుందండి. ఒక ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయితే ఆ పిల్లల లైఫ్ అందరు కూడా డిస్ట్రాయ్ అవుతుందండి. నిజంగా మనం మన కుటుంబాల కోసం ప్రార్థించాలండి. ఎంత కష్టం ఉన్నాయన్నా ప్రార్థన చేయాలండి. ఏదో ఒక రోజు తప్పక వాళ్ళు దేవుడి గురించి వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతారండి. మా సన్ ఉన్నాడండి, వెన్ హీ వాజ్ ఇన్ 10th క్లాస్, వాళ్ళు ఎక్స్కర్షన్కి వెళ్ళినారు. ఎక్స్కర్షన్ మీరు చూస్తే తెలుస్తుంది, ఈజ్ వెరీ ఎక్సైటెడ్ పర్సన్. అయితే ఆ ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు జైంట్ వీల్ ఉంటుందండి. జైంట్ వీల్ లో హీ వాంటెడ్ టు గో ఇన్ టు దట్ జైంట్ వీల్. అయితే జైంట్ వీల్ ఎక్కిండు. ఫస్ట్ రౌండ్ హ్యాపీగానే ఉంది, సెకండ్ రౌండ్ హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ఆయనకు లోపల భయం మొదలైందండి. జైంట్ వీల్ ఎట్లుంటుంది తెలుసా, రౌండ్ అండ్ రౌండ్, ఎంత ఫాస్ట్ గా తిప్పుతారంటే ఆయన ఆ భయంలో ఏం మొదలు పెట్టింది తెలుసా, ఏసయ్య కాపాడు, నన్ను కాపాడు. ఆ జైంట్ వీల్ దిగేదాకా ఏసయ్య నన్ను కాపాడు కాపాడు అని అంటూనే ఉన్నాడండి. అవునా? ఇంట్లో ప్రార్థన చేయకపోయినా కష్టాల్లో ఎవరున్నారని గుర్తొస్తారండి, ఏసయ్య ఉన్నాడని గుర్తొస్తుందండి. ఇది గుర్తు రావాలంటే మనము మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలండి. ప్రార్థన చేసాం ఏదో ఒక రోజు, అరే మా అమ్మ నాన్న ఎలా ప్రార్థన చేసి కష్టాల నుంచి బయటకు వచ్చారో, దేని కూడా ప్రార్థన చేస్తే ఈ కష్టాల నుంచి బయటకు వస్తారని ఒక చిన్న ఆలోచన వాళ్ళ జీవితంలోకి వచ్చిందంటే ఆ ఆలోచన వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుందండి. మీ కుటుంబాల గురించి మీకు చింత ఉందా అండి? మీ కుటుంబాల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలనుకుంటున్నారా?
మీ కుటుంబాలు రక్షింపబడాలనుకుంటున్నారా? అయితే దేవుడు ఒక మంచి వాగ్దానం నాకు ఇచ్చాడండి. ఏ విధంగా అయితే ఆ తెర పైనుంచి కింది వరకు చిరిగిపోయిందో దేవుడు అదే చెప్తున్నాడు. ఆ తెర తిరిగిపోయింది. మనం దేవుని ఎదుటికి వచ్చి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయొచ్చండి. ప్రార్థన చేయొచ్చు. దేవుడు మీ ప్రార్థన ఫేస్ టు ఫేస్ వింటున్నాడండి. ఫేస్ టు ఫేస్. మీరు ఎటువంటి నేను తప్పు చేశాను, నేను ప్రార్థన చేస్తే నాకేమవుతుంది అని అనుకోకండి. మీరు ఏ విధంగా ఉన్నాను దేవుడు ఆ తెర తొలగించినాడు. మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు తప్పక ఏదో ఒక రోజు ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉంటాయండి. మీరు ఏ విధంగా అలసిపోతారో వాళ్ళకి బూస్ట్ వస్తుందండి వేరే పనులు చేయడానికి. మీరు అలసిపోకుండా దివారాత్రములు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీరు గొప్ప ఆశీర్వాదం మీ కుటుంబంలో చూస్తారండి. అందుకే నేను చెప్తున్నాడు, అప్పుడు ఆ దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగాను. అంటే మనని ఇంకా ఆపేవాళ్ళు ఎవరు ఉండారండి. మనం స్ట్రైట్ మన యేసయ్య దగ్గర నుంచి మనం ప్రార్థన చేయగలిగి ఆ ప్రార్థనలకు జవాబు పొందుతామండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన ఎన్నో కుటుంబాలను స్వస్థపరచాలని నేను ఆశిస్తున్నాను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుగాక. మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. ఎందుకు ఈ మాట ప్రాముఖ్యం అని చెప్తున్నానంటే, మరి అందుకని అన్నాడు యేసు ప్రభు, ధైర్యం తెచ్చుకుంటాడు, ఈ లోకంలో నేను జయించాను అంటాడు. రైట్? నేను ఇలాంటి శోధనలన్నీ ఎదుర్కొంటామనేది తెలుసు కాబట్టి ముందు యేసు ప్రభు నీ వలే నా వలే ప్రతి దాంట్లో ఆయన పరీక్షింపబడి ఆయన దేవుని కుమారుడిగా, పరిశుద్ధుడుగా, నిందారహితుడుగా, ఏ పాపం లేనటువంటి దోషం లేకుండా రుజువుపరచుకోవాలి. కాబట్టి ఆయన ప్రతి శోధన గుండా వెళ్ళాడు. was led into every temptation. అందుకనే ఇక్కడ మరి శోధనలు వచ్చినప్పుడు అయ్యా ప్రభా, ఎందుకు ప్రభా ఈ శోధనలు కాదు, శోధనలను ఎలా జయించాలి అనేది యేసు ప్రభు మనకు నేర్పిస్తాడు. ఇక్కడ ఆయన జయించాడు కాబట్టి అంటాడు, ధైర్యం తెచ్చుకొని వాటిని జయించాలంటాడు. ఎలా జయిస్తావు? సాతాను శోధనలు నీ జీవితంలో మొట్టమొదటిగా గమనించండి. 30 సంవత్సరాలకు యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు. ఆ 30 సంవత్సరాలు దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాడు. నీవు వాక్యాన్ని ధ్యానించలేదంటే నువ్వు సాతాను శోధనలను జయించలేవు. నీ ప్రార్థనలు నీకు జయం కలిగించవు. ప్రార్థనతో పాటు వాక్యము ధ్యానించడం చాలా చాలా ప్రాముఖ్యము. ప్రతి శోధన కూడా యేసు ప్రభు ఇలాగూ రాయబడి ఉన్నదని వాక్యంతోటే వాటిని జయించాడు. ఆమేన్. ఎందుకంటే ఎలాంటి శోధనలు వస్తాయంటే తల బాగా పట్టేస్తుంది, కడుపు బాగా నొస్తుంది, ఒళ్ళు బాగా నొస్తుంది, అబ్బాయి తలనొప్పి బోనేపోదు, అబ్బాయి కడుపు నొప్పి బోనేపోదు, అబ్బాయి నా భర్త వినడే, ఈయన మారనే మారాడు. చూశారు? ఆ శోధనలలో నేను ఏం చెప్తున్నాను, అదే శోధనలలో యేసయ్య ఏమి మాట్లాడి ఎలా జయించాడు. యేసయ్య దేవుని యొక్క వాక్యము చెబుతూ ఆయన ఆ శోధనను జయించాడు. కాబట్టి నేను కూడా శోధన ఎదుర్కొనేటప్పుడు వాక్యాన్ని మాత్రమే నీవు మాట్లాడాలి. నీవు అప్పుడు బైబిల్ తీసుకుని వాక్యము వెతుకుతానంటే పరిశుద్ధాత్మతో మాట్లాడాడు, నీకు వాక్యం ఏమి అర్థం కాదు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానించాలి, ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ధ్యానిస్తే అప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. ఆ విధంగా చూడండి, నీవు సమస్య మాట్లాడినవా ఎవరు ఆకర్షిస్తావు? దురాత్మకులను, అపవాది. ఈ తలనొప్పి పోలేవదు, ఈ బీపీ అంటే బీపీ గురించి డాక్టర్ అంటారు, నీకు 40 years అయిపోయినమ్మా, 45 దాటేసినావు, సో కాబట్టి జాగ్రత్త, ఉప్పు ఎక్కువ తినొద్దు, పులుపు ఎక్కువ తినొద్దు,
కారం ఎక్కువ తినొద్దు, లైట్గా తినాలి, ఇంకా బీపీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే మార్జిన్ ఉన్నది, నీకు తక్కువ డోస్ టాబ్లెట్ రాస్తున్నా, ఇంకా జీవితకాలం వేసుకోవాలండి. ఇక కథ ఇక డాక్టర్ చెప్తే ఇంక మనం ముద్రేస్తాం కదా, ఇక అందరికి పోయి చెప్తాం కదా, నాకు వచ్చేసింది ఇక లైఫ్ లాంగ్ వేసుకోవాలంటే టాబ్లెట్ అని మనం పోయి చెప్తాం మనం అందరికి సాక్ష్యం అనమాట. అప్పుడు ఏమన్నావు, లైఫ్ లాంగ్ వేసుకోవాలంటాను నువ్వు చెప్పినావు. ఆ లైఫ్ లాంగ్ ఉండేటట్లుగా బీపీ నీకు ఉండేటట్టుగా నువ్వే కన్ఫ్యూషన్ చేస్తున్నావు అనమాట. అది ఆయన రిపోర్టు, ఆయన వైద్యుడు, ఆయన డాక్టర్, చదువుకున్న డిగ్రీ ఉన్నది, అనుభవం ఉన్నది కాబట్టి హెల్త్ పరంగా, వైద్య పరంగా, జ్ఞానం ప్రకారంగా చెప్పింది కరెక్టే కాదని కాదు. అందుకనే ఏమంటాడు, నేను జీవమును సత్యమునై ఉన్నానండి. ఐ ఆమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. సత్యము కేవలం యేసు ప్రభులోనే ఉన్నది. సత్యము కేవలం వాక్యంలోనే ఉన్నది, దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఏ మనిషి ఏది చెప్పినా, ఏది రిపోర్ట్ ఇచ్చినా అది వాళ్ళ యొక్క ప్రొఫెషన్ పరంగా కరెక్ట్ ఉండొచ్చు, కానీ సత్యము మాత్రము యేసే చెప్పిందే కరెక్ట్. హల్లెలూయా. కాబట్టి నీకు ఏ రోగం ఉన్నా, ఏది చెప్పినా, డాక్టర్ ఏది ఇచ్చినా నీవు దాన్ని స్వీకరించవలసిన అవసరం లేదు. దాని కొరకు నీవు ప్రార్థించి చేయించడానికి యేసయ్య మనకు మాదిరిగా మనకు జీవితంలో నిలబడ్డాడు. నాకు 2019వ సంవత్సరంలో చాలా సమస్యలు గుండా వెళ్ళాను. సిరీస్ ఆఫ్ సిక్నెస్. ఓకే, బీపీ అనండి, స్పాండిలైటిస్ అనండి, పారాలైటిక్ స్ట్రోక్ అనండి, 2 సార్లు వచ్చింది రైట్ సైడ్ లో. ఓకే, తర్వాత బైపాస్ సర్జరీ కానీ ఇవన్నీ కూడా వచ్చారు. బైపాస్ సర్జరీ 2010 అయింది. సో ఈ విధంగా అప్పుడు ఆయన బీపీ టాబ్లెట్ రాశాడంట. నాకు తెలియదు బీపీ టాబ్లెట్ ఏదో తీసుకోవాలి కదా అని తీసుకుంటుండే. తర్వాత ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు ఏం చేసినా అన్ని టాబ్లెట్లు ఆపేసినాము. దయచేసి గమనించండి, టాబ్లెట్లు ఆపొద్దని నేను చెప్పట్లేదు, నేను ఆపేసినా మీరు ఆపకండి దయచేసి. ఓకే, అలాంటి పనులు ఏం చేయకండి. ఆపేసినాక 2019లో నాకు బాగా చక్కర వస్తున్నది. నాకు తెలియదు, మేము అప్పుడు బెంగళూరు పోదామని ప్లాన్ చేస్తున్నాం, కుటుంబంగా అక్కడ పోయి పరిచయం చేద్దాము. మేమేమనుకుంటున్నాము, అక్కడ మిషనరీగా వెళ్తున్నాం కదా, ఇది సాతాన్ అటాక్ ఏమో అనుకుంటే నేను అట్లా ప్రేర్ చేస్తున్నాను, ఇదేమో బీపీ అని నాకు తెలియదు. అట్లా 7-8 సార్లు ఒక 10-15 నిమిషాలు మొత్తం చెంతలు వచ్చేస్తాయి అన్నమాట. వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి, అంత ఎక్స్ట్రీమ్ ఉండే అన్నమాట. నేనేమో దాని కొరకు ప్రేర్ చేస్తున్నా, బీపీ అనే విషయం తెలియదు. ఇక అక్కడికంతా వెళ్ళి వచ్చినాము, పర్లేదు. ఇంకా అక్కడ కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. వచ్చిన తర్వాత ఒకరోజు ఇలానే అయిపోతే సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ 3 సార్లు టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి నాకు చెప్పి ఆయన భయపడుతున్నాడు, ఎందుకంటే ఈయనకి ఏమైపోతుందో చెప్తానే ఆయన భయపడుతున్నాడు. అదొకసారి. రెండోసారి మా అపార్ట్మెంట్ కింద మెడికల్ షాప్ ఉంటుంది, ఆయన కూడా మెడికల్ అసిస్టెంట్ అన్నమాట. ఆయన దగ్గరికి పోయాను ఒకరోజు. ఆ రోజు 199 బీపీ, పొద్దున్న నుంచి తల తిరుగుతుంది, ఏమంతా పట్టుకుదేమో అనుకున్నాను నేను. ఆయన దగ్గరికి పోతే ఆయన 5 సార్లు టెస్ట్ చేశాడు. మనం ఇక్కడ ఒప్పుకుంటారు కూడా ఏం చెప్తాడు, కానీ ఏంటిది ఇంతసేపు టెస్ట్ చేస్తున్నావు, ఏం చెప్తలేము ఏంటి కదా అని. సార్ మీరు ఏం చేయకండి, మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి టాబ్లెట్ వేసుకొని పడుకోండి. ఆయన భయపడుతున్నాడు, నేను చెప్తే ఏమైనా అయిపోతుందేమో అని. ఆయన మెడికల్ షాప్ ఏమైనా అయిపోతుందేమో ఆయన భయపడుతున్నాడు. సార్ బీపీ కొంచెం ఎక్కువ ఉన్నది, దయచేసి మీరు భయపడుతున్నాడు. అట్లా అలాంటి పరిస్థితిలో దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దాదాపు ఇప్పుడు నేను ఒక 5 నెలల నుంచి బీపీ టాబ్లెట్ ముట్టట్లేదు, వేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ఏం నేర్చుకున్నానంటే, అడిగాను డాక్టర్ గారు బీపీ ఎంత ఉండాలంటే 120/80 కరెక్ట్ అన్నాడు. సరే ఓకే కదా. ఇంకా అప్పుడు ప్రతిరోజు నా బీపీ 120/80 ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. అది కూడా ఎట్లా ప్రార్థన చేస్తాను, నా చివరి శ్వాస వరకు నా బీపీ 120/80 ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. చూడండి, నా ఆరోగ్యము ఇప్పటివరకు కాదు, నా ఫ్యూచర్ కూడా నేను కన్ఫెస్ చేస్తున్నాను. Lord, until the last breath of my life, thank you for giving me perfect blood pressure 120/80. It will never exceed, it will not go high, it will not come down. ఆ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. వాక్యం మందులు మానేశావా? వాక్యంలో నీవు బలంగా ఉంటేనే
ఆత్మతో ప్రేరేపణ ఉంటేనే అప్పుడు మీరు ఆ పని చేయండి. అంతేగాని నేను చెప్పిన నా మాటలు నా మాటలు నమ్మకండి. ఎందుకంటే నేను వాక్యంలో కొంచెం బలపరచబడ్డా. హల్లెలూయా. మీ వాక్యంలో ఆ స్థాయికి ఎదగాలి. ఆమె ఆ విధంగా చాలా మంది డయాబెటీస్ ఉన్నటువంటి కానీ ఎవరైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రైట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని అది తినద్దు ఇది తినద్దు అన్ని దేవునికి స్తోత్రం మహిమ అనుకుంటా ప్రార్థన చేసుకుంటా కంట్రోల్ ఉండాలి. కానీ వాక్యం మీద ఎక్కువగా మనం ధ్యానించుకుంటూ మనం ఉండాలి. వాక్యాన్ని చెప్తూ ఉండాలి. యేసయ్య వాక్యాన్ని చెప్తూ జయించాలి. నీ వాక్యం ఈ వర్షంలో ఏమన్నా అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి Matthew chapter 4 verse 11 ఏమంటుంది? Then the devil left him and behold angels came and ministered unto him. నీవు దూతల్ని ఆకర్షించాలి అంటే దేవుని వాక్యం విడుదల చేస్తేనే దూతలు వచ్చి నీకు సహాయం చేస్తాయి. హల్లెలూయా. నీవు ఎంతసేపు అనారోగ్యం మాట్లాడతావో దూతలు రావు చేతులు పట్టుకొని నిలబడితే అపవాది థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ నన్ను వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటారు అపవాది. చూసారు? అందుకే తొందరపడి మాట్లాడకండి. రైట్? నొప్పి ఉన్నా పర్లేదు, నొప్పి ఓర్చుకొని వాక్యం చెప్పండి. వాక్యం చెప్పండి. గత 5 నెలలు నేను కూడా ఒక సంవత్సరం కింద అనుకుంటా మా అక్క వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే మనకి వెళ్ళేసి వచ్చాను. అక్కడ ఆయన పప్పు చేశాడు, కొంచెం బాగా అది టేస్ట్ ఉందని బాగా చింతపండు చేసి బాగా చేసినట్ట. అది నేను నైట్లో తిన్నాను అనమాట. నాకు తెలియదు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు పులుసు ఎక్కువ తినొద్దని నాకు తెలియదు అనమాట. ఇంకా బాగుంది కదా అని ఇంకా కొంచెం ఎక్కువ తిన్నాను. నైట్ 12 o'clock స్టార్ట్ అయింది అనుకోండి. 12 నుంచి మార్నింగ్ 6:30 వరకు ఎంత ఎక్స్ట్రీమ్ అంటే సర్జరీ అయినా కూడా చాలా విపరీతమైన నొప్పి. నేను ఇంకా అంబులెన్స్ పిలుస్తామా అనుకున్నా, అంత ఎక్స్ట్రీమ్ స్టేజ్. నెక్స్ట్ డే నాకు ప్రీచింగ్ ఉండే ఒక చోట వేరే చర్చ్కి వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేయాలి. మరి ఆయన పొందిన దెబ్బలు నిశ్చయంగా మనకు స్వస్థత కలుగజేస్తాయి. హల్లెలూయా. ఆయన అబద్ధికుడు కాడు, ఆయన సత్యవంతుడు, ఆయన శక్తివంతుడు. నిన్ను నన్ను ఆయన శిలువలో ఆయన భరించినాడు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు వాటిని మోసినాడు కాబట్టి అందుకని ఏమంటాడు, నేను వాటిని జయించినాను కాబట్టి నీవు ధైర్యం పొందుకోవాలంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. పరిచర్యలో ఉన్నప్పుడు కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దేవునికి స్తోత్రం. మరి మేము వెళ్ళిన చర్చ్కి కింగ్స్ టెంపుల్ చర్చ్ లో అనేటటువంటి విషయంలో ఆర్థికమైన విషయంలో చాలా బలమైన పునాదులు వేసినటువంటి ఆ యొక్క వాక్యంతో మేము నాటబడ్డాం, ఆశీర్వదింపబడ్డాం. 94వ సంవత్సరంలో మరి 80,000 అప్పుతో ఆ సంఘంలోనికి వెళ్ళండి. దేవుని తెలవకుండా, వాక్యం తెలవకుండా. కానీ వాక్యం విన్న తర్వాత మరి వాక్యం చదవడం నేర్పించారు. సెల్ గ్రూప్స్ లో అక్కడంతా కూడా నేర్పించి ఆ విధంగా వాక్యంలో బలపరచబడి 1,500 రూపాయల జీతం ఉన్నప్పుడు 80,000 అప్పు యేసే తీర్చాడండి. హల్లెలూయా. సో డోంట్ డూ ఎనీ మ్యాథమెటిక్ క్యాల్కులేషన్. వాడకండి బుర్రని, విశ్వాసాన్ని వాడండి. ఆమె ఎలా వస్తుంది ఎక్కడి నుంచి నాకు తెలియదు. యేసే బిడ్డగా నేను ఒప్పుకుంటున్నాను, ఆయన వాక్యాన్ని ఒప్పుకుంటున్నాను. ఒక్కటి నేర్చుకున్నాను, ఏది నా పరిస్థితి ఏమైనా ఫస్ట్ దేవునికి ఇవ్వాల్సిందే. నా దశోభాగం కానుకలు ఏమాత్రం కూడా ఆపకుండా వాటిని దేవునికి అప్పగించు. వాక్యాన్ని ఒప్పుకోవాలి, దేవునికి ఇవ్వాలి, వాక్యాన్ని ఒప్పుకోవాలి, విశ్వాసంతో పలకాలి. ఆ విధంగా క్రియారూపంలో వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు, జీవిస్తాడు. నీ అవసరతలు ఆయన తప్పకుండా. చూడండి ఈ వాక్యం కూడా ముందుకు చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. మత్తయి వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం ముగిస్తాను. 12వ అధ్యాయము 33 నుంచి చదువుతాం. 33 నుంచి ఏమంటుంది? చెట్టు మంచిదని ఎంచి దాని పండును
మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవాళ్ళై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంటే ఇక్కడ ఏంటిది? ఒక చెట్టుతో మనం ఇక్కడ వాక్యంలో పోలుస్తున్నాడు. అంటే చెట్టుని మంచిగా చేయొచ్చు, చెడుగా చేయొచ్చు. ఈ చెట్టు మారే అవకాశం ఉన్నది. ఈ చెట్టు నీవు నేను, ఈ చెట్టు మారడానికి అవకాశము దేవుని యొక్క వాక్యంలో మనకు విత్తనాలు ఇచ్చాడు. మార్కు సువార్తలు అంటాడు, ఈయన మాటలు అంటే ఏమంటాడు, కొన్ని విత్తనాలు మంచి నెలలో ముళ్ళ పొదల పూర్వపక్కన అట్లా ఈ వాక్యం అని అంటున్నాడు. ఈ వాక్యము తీసుకొని ఈ వాక్యము ధ్యానించి మన హృదయపు నేలలో మనం నాటినట్లయితే మన చెట్టుని మంచి ఫలాలు ఫలించేటట్లుగా ఈ చెట్టుని మార్చడం దేవుని యొక్క కార్యం చేస్తాడు. యేసయ్య కార్యం. నీవు కష్టపడాలి. రెండు విషయం నేను అంటున్నా కదా, దాదాపు 27 సంవత్సరాలు అవుతున్నది. 27 సంవత్సరాల నుంచి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ కొనసాగుతూ ఉంటే 10, 15, 20 సంవత్సరాల క్రితం చూడనటువంటి పంటలు ఇప్పుడు చూడగలుగుతున్నాను. చూసారా? కొన్ని వాక్యాలు అర్థం కాదు నాకు. అసలు ఎందుకు రాశారు ఈ సంఖ్యాకాండం, ఎందుకు రాశారు, లేఖకాండం ఎందుకు రాశారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతున్నాను. అప్పుడు ఏం చదివా, అప్పుడు ఎలా చదివానంటే ఇది చదవాలి కదా, నా డ్యూటీ కదా, సరే చదువు. తరాల గురించి రాసి ఉంటుంది. వాడి ఎవరు ఎక్కడ పుడితే మనకెందుకు అనిపిస్తుంది. కానీ అది కూడా ఎంత ప్రాముఖ్యం అనేది వాటి గురించి దేవుడు ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత కూడా నీవు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉండి వాక్యాన్ని చదివితే తప్పకుండా దేవుడితో మాట్లాడతాడు. సో కాబట్టి నీవు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు అంటే వాని మీద గుమ్ముడు, వీళ్ళు చేసిండు, వీళ్ళు చేసారు, అందుకనే అయ్యింది, అలా పలికారు. ఎవరిని బ్లేమ్ చేయకండి, సాతాన్ని కూడా బ్లేమ్ చేయకండి. సాతాను పైన అధికారం నీకు ఇచ్చాడు. ఇదిగో పాముల మీద తేళ్ల మీద మీకు నేను అధికారం అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే శోధనలు ఎక్కువ, ఇంకెక్కువ ప్రార్థన చేయండి. వాక్యం చదివితే శోధనలు ఇంకెక్కువ వాక్యం చదవండి. ఎక్కువ ఆకలి ఏం చేస్తాం, ఎక్కువ తింటాం కదా, అంతే. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ 2 వాక్యాలతో చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ వాక్యము ఇంకా నేను చెప్పవచ్చు, కానీ దేవుడికి మహిమ చాలు. యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ మన బలపరుస్తున్నాడు. మహిమ కలుగుగా 6వ అధ్యాయం చూడు ఏమంటాడు యేసయ్య. 63వ వచనం. ఆత్మయే, జాన్ చాప్టర్ 6:63, ఆత్మీయ జీవంతో చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని, ఓకే, ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అని అంటాడు. చూసారా? ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజకం. నీ శరీరము నీకు కూడా నిష్ప్రయోజకరమే. ఎందుకంటే శరీరం అలాంటిది. ఈ శరీరము తొందరగా, శరీరంలో కోపం వస్తుంది, తొందరగా పాపానికి లోబడుతుంది, తొందరగా శోధనలకు లోబడుతుంది. ఈ శరీరం అటువంటిది. అందుకే ఏమంటున్నాడంటే, నేను మీతో నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పిన మాట ఆత్మయు జీవమై ఉన్నది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఈ వాక్యాన్ని నీవు క్రమశిక్షణగా నీవు చదివావు అంటే ఈ ఆత్మలో ఉన్న ఈ వాక్యంలో ఉన్న ఆత్మ, ఈ వాక్యంలో ఉన్న జీవము నీలో ప్రవహించి నేను తప్పకుండా మారుస్తుంది, నేను తప్పకుండా విడుదల చేస్తుంది, నేను తప్పకుండా దీవిస్తుంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తి. అందుకనే ఇది సాధారణమైనటువంటి పుస్తకం కాదు. ఏ పుస్తకం చరిత్రలో ఏది చదివినా ఒకసారి చదువుతావు, ఎక్కువ ఆశ ఉంటే 2వ సారి దాన్ని చదువుతావు, 3వ సారి దాన్ని జోలికి పో. ఇది జీవితాంతం చదివినా కూడా
నేను చదివేసిన నాకు తెలిసిపోయిన ఏ మనిషి కూడా చెప్పలేదు. ఎందుకంటే దీంట్లో జీవం ఉన్నది కాబట్టి, దేవుని యొక్క ఆత్మతో నిండి ఉన్న వాక్యము కాబట్టి ఈ వాక్యము నీ ఆత్మను మారుస్తుంది. ఈ వాక్యంలో ఉన్న జీవము నీ ప్రతి పరిస్థితిలో జీవాన్ని కలుగజేస్తుంది. ఇది దేవుని యొక్క మాట, యేసయ్య మాట, నా మాటలు కావు. కాబట్టి అందుకనే ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. ధైర్యం తెచ్చుకో. కృంగి ఉన్నామా, బాధపడుతున్నావా, డాక్టర్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, భార్యాభర్తల సమస్య ఉందా, పిల్లల సమస్య ఉందా, ధైర్యం తెచ్చుకో, నేను వాటిని జయించాను అని అంటున్నాడు. నేను ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి యేసయ్య నేను అర్థం చేసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఆధిక్యతను బట్టి మరి జాన్కి, తన కుటుంబానికి, సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, మా ప్రియ రక్షకుడా యేసయ్య, ఈ దినం తండ్రి మమ్మల్ని మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు. ప్రభువా, ఇక్కడ ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నా, వారికి ఎలాంటి డాక్టర్ రిపోర్ట్స్ వచ్చినా, వారికి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా, వాటిని అన్నిటినీ మీరు తారుమారు చేసి, వాటిని నాశనం చేసి, వాటిని విరగొట్టి, ఆ శాపాలని విరగొట్టి, ఆ బంధకాలను మీరు విరగొట్టి, వారికి ఆరోగ్యము, స్వస్థతను, సమృద్ధిని, సమాధానము వారికి కలుగు చేస్తున్నందుకు వందనాలు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నడూ ఎప్పుడు చూడనటువంటి జవాబును ఈ రోజు వారు చూస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడు చూడనటువంటి స్వస్థతను ఈ రోజు వారు అనుభవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీకు స్తోత్రాలు ప్రభా. ఆగిపోయినటువంటి తండ్రి ఆశీర్వాదం, ఆగిపోయినటువంటి ఆర్థిక సహాయం, వాటినన్నిటి ఆ ద్వారాలను మీరు తెరిచి వాటిని విడుదల చేసి ఆర్థికంగా మీ బిడ్డల్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి పాస్టర్ జాన్ సిస్టర్ గారిని, వారిద్దరు తండ్రి బిడ్డల్ని ప్రభా, కుమారుడిని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఈ ప్రాంతంలో ఎన్నుకున్నందుకు, అభిషేకించి వారిని నిలబెట్టినందుకు, ఈ ప్రాంతంలో ఈ సంఘాన్ని మీరు కట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని ఇంకా బహుగా అభిషేకించి బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి వారికి ప్రతిదీ సమకూరుస్తూ ప్రభా, అనేక మర్మాలు వారికి దయచేసి తెలియపరిచే ప్రభా, మీ వాక్కును వారి జీవితంలో నెరవేర్చండి, మీ వాక్కును వారి జీవితంలో ప్రత్యక్షపరచండి ప్రభా. మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటాం. ఈ సంఘంలో ఇంకా అనేక కుటుంబాలతో నింపి తండ్రి మీ యొక్క రాజ్యాన్ని మీరు కట్టుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అనేక అద్భుతాలు, సూచక క్రియలు ఈ సంఘం ద్వారా చేస్తున్నందుకు వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం, యేసు ప్రభు తెలనటువంటి కుటుంబాలందరినీ, ఆ వ్యక్తుల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. యేసయ్య రక్తాన్ని వారిపైన ప్రోక్షిస్తున్నాం. యేసయ్య ప్రభా, మీ ఆత్మని వారి గృహంలో, వారి కుటుంబాల్లో మేము విడుదల చేస్తున్నాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నుంచి తండ్రి మీ ఆత్మను నడిపిస్తున్నందుకు, ఈ సంఘాన్ని మీరు కట్టుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రార్థన విని అనేక అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలు చేస్తూ మీ నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరొకసారి విత్తబడిన వాక్యము మన హృదయంలో నాటబడాలని ప్రార్థన చేద్దాం. చాలాసార్లు మనము వాక్యం వినుంటాం కానీ మర్చిపోతూ ఉంటాము. ఇది ఒక జ్ఞాపకార్థం. హల్లెలూయా. ఆమేన్. జీవము, మరణము, 4వ వర్షం. ఆమేన్. సో మనం చెప్పిన రీతిగా, నేర్పించిన రీతిగానే మనము మన జీవితంలో జీవాన్ని ప్రకటిస్తాం. ఆమేన్. సో లెట్ us speak life into our situations so that we will live strong to declare the wonderful works of God. Hallelujah. సో అది మన డిక్లరేషన్ అంటే చాలాసార్లు చుట్టుపక్కల ఉన్న పరిస్థితి బట్టి, చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనము ఉంటామో పోతామన్న టైప్లో మనం ప్రతి ఒక్కరు కూడా కదా, ఎంత మెడికల్ దాంట్లో ఉన్నా, ఎంత ఏదున్నా కానీ, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కానీ బ్రతికిన కాలం దేవా, నేను చనిపోను, నేను బ్రతుకుతాను, దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యం నేను ప్రకటిస్తాను. ఏమే అన్న చెప్పినప్పుడు ఒక తలం వచ్చింది, 120/80. హల్లెలూయా. 120 years
ఆర్ 80 years. దాని లోపలే అబౌవ్ 80 అండ్ బిలో 120 లని మనము వెళ్తాం. దానికన్నా ముందు వెళ్తాం. ఏమే అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందని. ఈవెన్ 120/80 గుర్తుపెట్టుకున్నప్పుడు యూ బిలీవ్ ఐదర్ ఐ విల్ లివ్ ఫర్ 120 years ఆర్ ఐ విల్ క్రాస్ 80 years అండ్ అబౌవ్. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అత్యధిక బలం ఉంటే 120 సంవత్సరాలు. ఏదైనా అదే కదా, అదే జరగాలి. సో లెట్ us believe Lord, I will not leave this earth early. I am going to cross 80 years. Hallelujah. ఈ దేశానికి వారి స్వతంత్రాన్ని తీసుకొచ్చినందుకు, వారి ప్రాణాలు, వారి కుటుంబాన్ని వారు త్యాగం చేసి మా స్వతంత్రాన్ని వారు కలిగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఏ ఒక్క రక్తం కూడా వ్యర్థం కాదని మేము నమ్ముతున్నాం ప్రభువా. యేసయ్యా, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డని ఈ దేశం కొరకు కూడా, ఈ దేశంలో